వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కాబట్టి మనము ఎంత శ్రమ ఎదురైనా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఈ నిరీక్షణ మనము దేవుని ఎందుకు కలిగి ఉండాలి అంటే, ప్రార్థనలో ఏమాత్రం మనం నిరుత్సాహము చెందకూడదు. ఇది నాకు జరగలేదే అని అనుకోకుండా దేవుని కొరకు మనం ఎదురు చూడాలి, దేవుని కొరకు మనం కనిపెట్టాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆయన మన మొరను విని జవాబు ఇచ్చే వరకు విశ్వాసంతో నిరీక్షతో మనము దేవుని కొరకు ఎదురు చూడవలసిన అవసరం ఉన్నదన్నమాట. కీర్తన 4వ అధ్యాయం 3వ వచనంలో దావీదు మహారాజు ఈ విధంగా రాసి ఉన్నారు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొంచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. అంటే ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నారంటే, దేవుని యందు భయభక్తులు గల వారిని ముందుగానే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడనమాట అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. అవును, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, అందుకే మనం దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నాము, ఆయన విశ్వాసం కలిగి ఉన్నాము, ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాము, ఆయన భయభక్తులు కూడా కలిగి ఉన్నాము. ఇందులో మన గొప్పతనం ఏది లేదు, కానీ దేవుడు కేవలం మనల్ని ప్రేమించాడు కనుక, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆ కృపను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 6వ వచనంలో చివరి భాగం చూసినప్పుడు, యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. కాబట్టి ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా, అంటే తన కుమారుడు ద్వారా. ఏమనుకున్నాడు దేవుడు? మనలను ముందుగానే నిర్ణయించుకున్నాడు, అంటే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు అనమాట. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, ఎటువంటి దోషం మనలో ఉండకూడదని ఏం చేశాడంటే దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన భయభక్తులు కలిగిన వాళ్ళను, ఆయన మీద ప్రేమ కలిగిన వాళ్ళను దేవుడు ముందే ఏర్పరచుకొని ఉన్నాడనమాట. ఎవరి ద్వారా? ఆయన కుమారుని ద్వారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మనలను ముందుగానే ఏర్పరచుకున్నాడు. మన పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు, మన నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుకనే ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని మనకి లోకమునకు నిజంగా ఒక బహుమానంగా పంపించి, మరి యేసయ్య ఆ శిలువ మీద రక్తాన్నంతా కార్చి అనేక శ్రమలు అనుభవించి ఆ నిత్య నరకాగ్ని పాతాళంలో ఆ అగ్నిలో మనం ఆహుతి కాకుండా మన ఆత్మను రక్షించడానికి మనం చేసిన పాపములకు భరించాల్సిన శిక్షను ఆయన భరించి విడుదల విమోచన మనకి ఇచ్చున్నాడు. ఇంత గొప్ప బలియాగం త్యాగము చేయడానికి కారణం ఏంటంటే ఆయనకు మన మీద ఉన్న ప్రేమ, మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు ఆయన పట్ల విశ్వాస నిరీక్షణ కలిగి ఉన్నామంటే అది దేవుని కృపావరమే, మరి వేరొకటి కాదు. కాబట్టి దేవుడు ఇంతగా మనల్ని ఏర్పరచుకొని ఉన్నప్పుడు మనం ఎంతో విశ్వాసముతో ఆయన పట్ల ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పటి కాలపు శ్రమల వల్ల మనం నిరుత్సాహం చెందకుండా దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన తప్పక మనకు విడుదలిస్తాడు, విమోచనిస్తాడని ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి ఓర్పుతో సహనముతో దేవుని కొరకు ఎదురు చూడవలసిన అవసరము ఎంతైనా ఉన్నదన్నమాట. అలాగే మనం చూసినప్పుడు విలాప వాక్యం 3వ అధ్యాయము 22 వచనం 24 చూసినప్పుడు, యెహోవా కృపగలవాడైన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది కనుక, ఆయన వాత్సల్యం మన పట్ల ఉన్నది కనుకే మనం నిర్మూలం కాకుండా ఉన్నామంట. మరి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము, ఒకరోజు కాదు, అంటే ఎప్పుడో ఒకసారి కాదు, అనుదినము ఆయనకు మన మీద వాత్సల్య పుట్టుచున్నది. ఆ వాత్సల్యత పుట్టుచున్నది కనుకే మనం నిర్మూలం కాకుండా ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి శ్రమను తట్టుకొని మనం ఉండగలుగుతున్నాం అనమాట. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడనమాట. అలాగే కీర్తన 124వ అధ్యాయం మనం చూసినప్పుడు కీర్తనాకారుడు ఈ విధంగా మనకు రాసిపెట్టి ఉన్నారు. 1వ వచనం నుంచి 4వ వచనం చూసినప్పుడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనెడల వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. కాబట్టి శత్రువులు, మనుషులు మన మీదకి ఎన్నో విధాలుగా మన మీదకి లేసినప్పుడు దేవుడు కానీ మనకు తోడై ఉండకుండా ఉండుంటే మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయి ఉండేవాళ్ళము. జలములు మనల్ని ముంచివేసి ఉండను, ప్రవాహం మన ప్రాణముల మీద ఒక పొర్లి పారి ఉండను. అనేక శ్రమలు, జలములు ఏ విధంగా మన మీద పొర్లి పారుతాయి, అటువంటి శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమలు మనల్ని ముంచివేయకుండా మనల్ని
మనకి నష్టాలు తెచ్చిపెట్టకుండా మనం నశించిపోకుండా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుకే ఆ భయంకరమైన ఉపద్రవాల నుంచి ఆయన రక్షించాడు. కనుకనే మన నిర్మూలం కాకుండా ఉండామన్నమాట. ఆయన కృప అంత హెచ్చుగా మన పట్ల, ఆయన ప్రేమ అంత హెచ్చుగా మన పట్ల ఉంది కాబట్టి మనం నిర్మూలం కాకుండా ఉన్నాము. అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో మనకు అర్థమవుతుంది. లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నారు? నశించిన దాన్ని వెతికి రక్షించకే మనిషి కుమారుడు వచ్చెను. కాబట్టి మనం నశించిపోకూడదని, మనం నిర్మూలం కాకూడదని, మనము ఎట్లంటే అలా ఆ విధంగా నష్టాల పాలు కాకూడదని దేవుడు మన కొరకు ఈ లోకములకు వచ్చాడనమాట. ఆ పాతాళంలో పడి మనం నశించిపోకుండా, అగ్నికి ఆహుతి కాకుండా మన ఆత్మ రక్షణ కొరకు ఆయన లోకములకు వచ్చిన్నాడు కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి మనం విశ్వాసంతో, నిరీక్షణతో మనం దేవుని కొరకు అనుక్షణం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం దేవుని చేత ఏర్పరచబడిన వారము. 1వ పేతురు మనం చూసినప్పుడు, 1వ పేతురు రాసిన మొదటి పత్రిక చూసినప్పుడు 2వ అధ్యాయములో 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి మనకి ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చినాడంటే మనం ఇక్కడ చూడగలము. ఏర్పరచబడిన వంశము మనము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము, అలాగే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. కాబట్టి ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చున్నాడు, ఎన్ని వరములు ఇచ్చున్నాడంటే మనల్ని మనం ఎప్పుడు కూడా మనం పనికిరాని వాళ్ళమని, పనికిమాలిన వాళ్ళమని, దేనికి పనికిరాని వాళ్ళమని మనల్ని మనము అసహించుకుంటూ ఇతరుల ముందు మనకి మనమే ఎగతాళిగా మాట్లాడుకోవడము, మా పరిస్థితి ఇంతే, మా గతి ఇంతే, మేము ఎప్పుడుకి ఇంతే, మేము ఏ రోజుకి బాగుపడము, మేము ఇందుకే జన్మించాము, మాదొక శాపగ్రస్తమైన జీవితము, మేము దేనికి పనికిరాము, మేము నశించిపోవడానికే పుట్టాము, ఇలా ఈ విధంగా వ్యతిరేక మాటలు మాట్లాడుకుంటూ మనల్ని మనం కృంగదీసుకోవాల్సిన అవసరము ఎంతైనా లేదనమాట. ఎందుకంటే దేవుడు ఇక్కడ మనకి ఎన్ని బిరుదులు ఇచ్చున్నాడు. మనం ఏర్పరచబడిన వారం అంటున్నాడు, ఆయన సొత్తు అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూడగలం ఇంకా ఏమంటున్నారు? రాజులైన యాజక సమూహం అంటున్నాడు, పరిశుద్ధ జనం అంటున్నాడు. అంటే దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పది. ఆయన ఉద్దేశాలు మన పట్ల ఎంతో గొప్పగా కలిగి ఉన్నాడు. ఉద్దేశాలు చాలా గొప్పగా ఆయన ఉద్దేశము మనని ఈ లోకంలో జన్మింపజేయడానికి ఆయన ఎంతో గొప్ప ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక మనం ఆ ఉద్దేశాన్ని ఎరిగి మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ లోకంలో ఎదురవుతున్న ఈ శ్రమలకు, బాధలకు ఏమాత్రం మనం దిగులు చెందకుండా, నిరుత్సాహం చెందకుండా, ఆ సహనముతో, ఓర్పుతో దేవుని కొరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉందన్నమాట. దేవుని స్తుతించాల్సిన అవసరం ఉంది, మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది, ఎదురు చూడాల్సిన అవసరం ఉంది, ఆయన కొరకు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆయన నమ్మదగిన వాడని మనం విశ్వసించాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, మరి పరిశుద్ధంగా కూడా జీవించాలి. ఆయన సొత్తైన ప్రజలము కనుక ఆయన పరిశుద్ధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రత్యేకంగా ఈ లోకంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉండాలని, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశాలు ఎంతో గొప్పవి, మనం నశించిపోకూడదని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే యోహాను 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 65వ వచనంలో, మరియు ఆయన తండ్రి చేత వాని కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని హేతువుని బట్టి మీతో చెప్పితినెను. అంటే తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే, తండ్రి చేత మనకు కానీ కృప అనుగ్రహింపబడకుంటే మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే అవకాశమే లేదనమాట. ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉంది కనుకే ఈరోజు మనము యేసుక్రీస్తు బిడలగా మనం జీవించగలుగుతున్నాము. యేసుక్రీస్తు బిడలగా మనం ఆయన విశ్వాసం కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు బిడలగా మనం ఆయన ఆరాధించగలుగుతున్నాము. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాము. ఇదంతా మన గొప్పతనం కాదు, కానీ ఆయన కృపావరము, తండ్రి యొక్క కృపావరమును బట్టే మనం ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము. ఆయన ఎన్నుకున్న ఒక జనాంగంగా మనం ఉండగలుగుతున్నాము. ఆయన చేత ఏర్పరచబడిన వారం కనుకే మనం ఈ ఆధిక్యతను పొందగలిగి ఉన్నాము. ఏముంది మనలో, ఏ గొప్పతనం ఉంది మనలో, ఏముందని దేవుడు మనం ఎన్నుకున్నాడు? కేవలం ఆయనకు మన మీద ఉన్న ప్రేమ. మనలో ఏ గొప్పతనము లేదు, మనలో ఏ గొప్పతనము లేదు. అంటే మన జీవితము పాపముతో కూడిన జీవితము, మన జన్మమే పాపము, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, మనము అనుక్షణము ప్రతి క్షణము ఏదో ఒకటి దేవుని విరుద్ధంగా
విధంగా మాట్లాడుతుంటాము, ఏదో ఒక క్రియ చేస్తుంటాము, దేవుని మనసును కష్టపెట్టే పనులే చేస్తుంటాము. కానీ ఇన్ని విధాలుగా మనం జీవించినా కూడా దేవుడు ఏముందని మనల్ని ఎన్నుకున్నాడు? కేవలము ఆయనకి మన మీద ఉన్న ప్రేమ, ఈ మానవ కోటి మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమనే ఆ ప్రేమ వల్లే ఆయన మన మీద కృప చూపగలుగుతున్నాడు. ఆ ప్రేమ వల్లే ఆయన మనల్ని దగ్గరికి చేర్చుకొని, మనం కాదు ముందు దేవుణ్ణి ప్రేమించింది, ఆయనే ముందు మనల్ని ప్రేమించి ఉన్నాడు. అందువల్లే మనలను ఏర్పరచుకొని ఉన్నాడనమాట. కాబట్టి విశ్వాసంతో, నిరీక్షణతో, దేవుని భయభక్తులు కలిగి ఆయన మీద నమ్మకంతో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిరుత్సాహం మనం కలిగి ఉండకుండా దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు పోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది.